వృషభ రాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీ యొక్క జీవితంలో రివార్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ అనే 2 చాప్టర్ని ఓపెన్ చేయబోతుందండి. మీరు గత సంవత్సరాల్లో చేసిన మరియు చేసుకున్న కష్టానికి ఇప్పుడు గట్టిగా ఫలితం రావచ్చు. అలాగే ఒక స్పెషల్ రిలేషన్ లేదా బిజినెస్ పార్ట్నర్షిప్ మీ యొక్క భవిష్యత్తు దిశను మార్చే ఛాన్స్ ఉంది. జూన్ 2వ తారీఖు నుండి ఈ యొక్క గురుగ్రహం కర్కాటకంలోకి వెళ్తే శని మీనంలో నుంచే బలమైన దృష్టి పెడుతూ ఉంటారు. ఇద్దరు కూడా పరస్పరం కోణ దృష్టి అంటారు. శని నుంచి 5వ రాశిలో గురుడు ఉన్నారు, గురుడు నుంచి 9వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి కోణ స్థితి అంటారు. ముందు 8వ నుండి 11వ భావం, తర్వాత 7వ భావం మీద ఈ 2 గ్రహాలు కలిపిన దృష్టి ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దామండి. మీరు కనుక వృషభ రాశి అయితే చివరి దాకా చూస్తే మీ లైఫ్ ప్లాన్ క్లియర్ అవుతుంది. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. అసలు గురుగ్రహం అంటే ఏంటయ్యానంటే, గురుగ్రహం అన్న బృహస్పతి అన్న ఇంగ్లీష్లో జూపిటర్ అన్న ఒకటే కదా. గురుడు అంటే విస్తరణ, జ్ఞానం, అవకాశాలు. శని అంటే కష్టం, క్రమశిక్షణ, కర్మ ఫలితం. ఈ ఇద్దరు కలిసి ఒకే భావాన్ని లేదా ఒకే రాశిని దృష్టి చేస్తే ఆ భావానికి సంబంధించిన విషయాలు హైలైట్ అవుతాయండి. ఎందుకంటే ఒక్కో గ్రహము ఒక రాశిలో సంవత్సరం పైబడి ఉంటాయి, పెద్ద గ్రహాలు అవి. మొదటి దశ ఏంటంటే ఈ యొక్క జూన్ జూలై ఈ మాసాల్లో 8వ భావం నుండి 11వ భావం యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. జూన్ 2 నుండి గురుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. శని గ్రహం ఇప్పుడే వారు మీన రాశిలో సంచరిస్తూ ఉన్నారు ఆల్రెడీ. మొదటి 2 నెలల్లో ఈ యొక్క గురు శని డబల్ దృష్టి అంటారు, డబల్ ట్రాన్సిట్ అంటాం. మీ మీన రాశి అంటే మీకు 11వ స్థానం మీద పడుతుంది. వృషభం నుంచి 11వ స్థానం మీనం కాబట్టి. ఇది 8వ భావం నుంచి 11వ భావం వరకు ఒక బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ అని చెప్పొచ్చండి. 8వ భావం యాక్టివేషన్ అంటే ఏమిటయ్యానంటే, ముందున్న కాలంలో మీకు ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషను, సడన్ చేంజెస్, హిడెన్ స్ట్రగుల్స్, ఇంటెన్స్ లెర్నింగ్ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ 8వ భావము అనుభవాల మీద ఆధారపడి గురు శని కలిపి 11వ భావంలో ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాయండి. ఎందుకంటే వృషభానికి 8th అండ్ 11th లాడు ఈ యొక్క గురుడు, 11వ అంటే లాభాలు, నెట్వర్క్, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్, బిజినెస్ డీల్స్, బిజినెస్ లీడ్స్ మరియు డిజైర్స్ యొక్క ఫలితాలు. ఈ 2 నెలల్లో జూన్ జూలైలో మీరు గతంలో చేసిన హార్డ్ వర్క్ ఒక విజిబుల్ రివార్డ్స్ రావడం మొదలవుతుంది. కొత్త పరిచయాలు, నెట్వర్కింగ్ ద్వారా మంచి అవకాశాలు వస్తాయి. సోషల్ మీడియా, యూట్యూబ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీ రీచ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. బిజినెస్ చేసే వృషభ రాశి వారికి కొత్త లీడ్స్, కొత్త క్లయింట్స్, లాంగ్ టర్మ్ గౌరవపదమైన డీల్స్ వచ్చే సూచనలు కనపడుతున్నాయండి. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్ చదువుకున్న ఎడ్యుకేషన్ చదువుకున్న స్టూడెంట్స్కి జాబ్లో సెలెక్ట్ అయ్యే ఫేస్ కూడా ఉంది. గత కష్టానికి ప్రాక్టికల్గా ఫలితాలు కనిపించడం అనేది ప్రారంభం అవుతుంది ఈ 2 మాసాల్లో కూడా. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, లాభాలు రావడం మొదలైందని